రైనీ సీజన్ ఈ సమయంలో ఇల్లు కొనాలనే ఆలోచన చాలా మంది వాయిదా వేస్తారు. కానీ రియల్ ఎస్టేట్ నిపుణులు మాత్రం ఇదే బెస్ట్ టైం అంటున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో కనిపించని నిర్మాణ లోపాలు, డ్రైనేజ్ సమస్యలు, వరద ముప్పు, నీటి నిల్వలు అన్నీ వర్షాకాలంలోనే బయటపడతాయి. కాబట్టి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి వర్షంలో వెళ్ళి ప్రాజెక్టును పరిశీలిస్తే భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇల్లు పరిశీలించడానికి వర్షాకాలమే బెస్ట్ టైం. ఈ సమయంలోనే తెలియనున్న నిర్మాణ లోపాలు, ఇంటిలో ఎక్కడైనా లీకేజీ ఉంటే బహిర్గతమయ్యే ఛాన్స్, ధర విషయంలో బిల్డర్తో బేరమాడేందుకు అవకాశం, ప్రాపర్టీ ధరను బిల్డర్లు తగ్గించేందుకు అవకాశం. వర్షాకాలంలో ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బంది. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. తీరా బయటకు వెళ్ళాక వర్షం పడితే ఇక అంతే సంగతులు. మిగతా పనులను పక్కన పెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించారు. నిర్మాణ రంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును చూపించేందుకు ఇష్టపడవు. ఈ క్రమంలో వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత నెమ్మదిస్తుంది. ఇళ్ల అమ్మకాలు కొంతమేర పడిపోతాయి. అయితే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడడమే సరైనదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లాట్ కానీ విల్లా కానీ ఉన్నప్పుడు మీ బాత్రూమ్స్లో కానీ లేకుంటే మీకు ఉన్నటువంటి రూఫ్ నుంచి కానీ మీకు వాటిని ఎలాగా మీకు సీపేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైనుంచి వచ్చే సీపేజెస్ ఒక రకంగా ఉంటే బాత్రూంలో ఉన్నటువంటి టైల్స్ నుండి లేదా మీకు పెట్టుకున్నటువంటి సిపి శానిటరీ ఫిట్టింగ్స్ ఒక్కొక్కసారి అక్కడ నుండి లీకేజెస్ వల్ల కానీ లేదా వాళ్ళ నుంచి మనకు మన శానిటరీ మెటీరియల్ మన ప్లంబింగ్ మెటీరియల్ వెళ్తుంది కాబట్టి ఆ ప్లంబింగ్ మెటీరియల్లో ఎక్కడైనా లీక్ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు డ్యామ్ ప్రూఫ్ లాంటిది మనం వాడకపోతే కొన్నిసార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ నుండి ఆ చెమ్మ అంటే ఆ వాటర్ అనేది మనకు బయటకు వచ్చేసి లోపల ఉన్నటువంటి ప్యాచెస్ పెయింట్ వేసిన తర్వాత కూడా మనకు ప్యాచెస్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం కొంచెం జాగ్రత్తగా బిల్డర్ జాగ్రత్తలు తీసుకుంటాడు, బట్ మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సాధారణంగా కొంత మందగిస్తుంది. చాలా మంది కొనుగోలుదారులు వర్షాలు తగ్గాకే ఇళ్లు చూడాలని భావిస్తారు. దీంతో బిల్డర్లు కూడా కొనుగోలుదారులు తగ్గిపోవడంతో విక్రయాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం, ధరల విషయంలో కొంత వెసులుబాటు చూపించడం కనిపిస్తుంది. అయితే కొనుగోలుదారులకు మాత్రం ఇదే సరైన అవకాశమని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో ఇంటిని పరిశీలిస్తే పైకప్పు, బాల్కనీ, కిటికీలు, గోడలు, బాత్రూంలలో ఎక్కడైనా నీరు కారుతుందా, తేమ ఎక్కువగా ఉందా, గోడల్లో సీపేజ్ ఉందా వంటి నిర్మాణ నాణ్యతకు సంబంధించిన అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే బేస్మెంట్లోకి నీరు చేరుతుందా, లిఫ్ట్ పిట్లో నీరు నిలుస్తుందా, విద్యుత్ వ్యవస్థ సురక్షితంగా ఉందా వంటి విషయాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇల్లు ఎంత బాగున్నా దాని చుట్టూ ఉన్న పరిసరాలు సరిగా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవు. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో ఆ ప్రాంతంలో నీరు నిలుస్తుందా, రోడ్లు పూర్తిగా మునిగిపోతాయా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పాత వాగులు, సహజ నీటి ప్రవాహ మార్గాల సమీపంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల్లో వరద ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోలు ముందు భూ రికార్డులు, లేఅవుట్ అనుమతులు, డ్రైనేజీ మ్యాప్, స్థానికుల అభిప్రాయాలను కూడా పరిశీలించడం అవసరమని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఇంటి పరిశీలన అంటే కేవలం భవనం మాత్రమే కాదు, మొత్తం జీవన వాతావరణాన్ని అంచనా వేయడం కూడా అని నిపుణులు అంటున్నారు. కార్యాలయానికి వెళ్లే రోడ్లు ఎలా ఉన్నాయి, స్కూల్, హాస్పిటల్, మార్కెట్కు చేరుకోవడం సులభమేనా, ప్రజా రవాణా అందుబాటులో ఉందా, విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా వస్తున్నాయా వంటి అంశాలపై కూడా స్పష్టత వస్తుంది.
లోతట్టు ప్రాంతాల్లో అయితే పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లు, వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లే డ్రైనేజీ ఉన్న ప్రాజెక్టులు, నిబంధనల ప్రకారం నిర్మించిన అపార్ట్మెంట్లకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం అందమైన బ్రోచర్ లేదా మోడల్ ఫ్లాట్ను చూసి కాకుండా వర్షంలో కనిపించే వాస్తవ పరిస్థితుల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో సురక్షితమైన పెట్టుబడిగా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ రెండే మనకు ఫ్లాట్ లోపల ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్గా కనపడతాయి. కమ్యూనిటీ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి వాటర్ పంపింగ్ ఉందా, పైనుంచి వస్తున్నప్పుడు వాటర్ ప్రెషర్ తోటి వస్తుందా లేదా, పవర్ సప్లై సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ మీకు ఉన్నటువంటి టైల్స్ అంటే మిగతా టెక్నికల్ క్వాలిటీస్ అన్నీ కూడా మనం రౌండ్ అప్ చేసుకుని చాలా క్యాజువల్గా మనం చెక్ చేసుకోవాల్సింది. అంటే కళ్ళకు కనపడగానే కనపడేటువంటి ఆ గ్లిటరీ విషయాలే కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే బిల్డింగే కాకుండా మీరు మామూలుగా మీరు 5:30, 6 o'clock వరకు మీరు ఆఫీసులో ఉన్న తర్వాత రెయినీ సీజన్లో మీకు వెళ్ళడానికి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్స్ కానీ వాటిలలో మీకు ఎక్కడన్నా వాటర్ లాగిన్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉందంటే మీరు ఒక బైక్లో కానీ స్కూటీలో కానీ మీరు వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, లేకపోతే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారా, అలాంటప్పుడు మీకు ఆ కనెక్టివిటీలో ఉన్నటువంటి డిస్టెన్సెస్, మీకు టైమింగ్స్ ఎంత అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నట్లయితే వరద ముప్పు లేకుండా పునాది ఎత్తు ఉన్న ప్రాజెక్టును ఎంచుకోవాలి. పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వదిలిన నిబంధనలు పాటించిన వాటిలో మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రహదారులు సరిగా లేవని, గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించవద్దు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఈ రంగంలో అవగాహన ఉన్నవారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.